మద్రాస్ హైకోర్టు ఇటీవల పరిపక్వత కోల్పోయినట్లు తీర్పు సమకూర్చింది. తీర్పు పొందిన విషయం కూడా ఆషామాషీ వ్యవహారం కాదు. చైల్డ్ పోర్నోగ్రఫీ ఒబ్జెక్షన్లో మద్రాస్ హైకోర్టు పలుకజారిన తీర్పు ప్రస్తుతం భారతదేశ సుప్రీంకోర్టుకు ఆగ్రహ ఆవేశాలు రప్పించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని ఇటీవల మద్రాస్ హైకోర్టు వెలువడించిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. పిటిషన్ను పర్యవేక్షణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని సైతం కోర్టులు ఉపయోగించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు కలిగి ఉండడం పోక్సో చట్టం ప్రకారం నేరమని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ పదానికి బదులుగా చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లోయిటేటివ్ మెటీరియల్గా సంబోధించాలి అని, ఇదే విషయమై కేంద్రం పోక్సో చట్ట సవరణ చేయాలి అని, ప్రస్తుతానికి ఆర్డినెన్స్ పద్ధతిలో చట్ట సమక్షంలో పదజాలము పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పదజాలానికి ఇంత కఠిన నిర్ణయానికి దిగిన సుప్రీంకోర్టు ఇక చైల్డ్ రేపులు చేయడం మొదలు చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లోయిటేటివ్ మెటీరియల్ వీక్షించడం వంటి నేరాలకు పాల్పడిన ఎడల మరింత కఠినంగా వ్యవహరించే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. మన భారతదేశ చరితగాథలు చూసుకుంటే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యాశుల్కం వంటి కల్లోలాలు అనేకం. 10ల వయసులోనే ఆడామగ అని తేడా లేకుండా పెళ్లిళ్లు జరిగే రోజుల నుండి ప్రస్తుతం మైనర్ మ్యారేజ్ చట్టరీత్యా నేరం అన్నంత వరకు ఎదిగాం. పాతకాల వ్యవహారం కాబట్టి నవమానవ లక్షణాల్లో కూడా చిన్నపిల్లల మీద మనసు పడే అవలక్షణ కూరుకుపోయిన స్వభావాలు మన సమాజంలో తిరుగుతూ ఉండొచ్చు. అయినా సరే ఆ నేరాన్ని ఉపేక్షించకుండా వారిని సైతం చైతన్యపరిచే కార్యక్రమాలు ఊపందుకుంటే దేశం అభివృద్ధి పటంలో సరళీకృతం అవుతున్నట్లే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.